హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను కేఎఫ్సి చికెన్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి, బోన్లెస్ చికెన్. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం గార్నిష్ చేసుకుందామండి. మ్యాగ్నేట్ చేసుకుందాము. 1 స్పూన్ కారం, సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకున్నానండి. కొంచెం పెప్పర్ అంటే మిరియాల పొడి వేసుకున్నాను, 1/2 స్పూన్ అంతా. నెక్స్ట్ గరం మసాలా వేసుకుంటాను, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం చికెన్ మసాలా వేసుకున్నానండి. తర్వాత పెరుగు వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ మనము పక్కన పెట్టుకుందాం. చిన్న బౌల్లో మైదాపిండి తీసుకున్నానండి. అలాగే 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇందులో కొంచెం కారం, ఉప్పు, మిరియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకున్నానండి. ఇప్పుడు కలుపుకుందాం. ఇలా 2 ఎగ్స్ బీట్ చేసి పెట్టుకున్నానండి పక్కన. సో ఇది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీనిలో డిప్ చేసుకొని పెట్టుకుందాం. ఇలా డిప్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకుంటున్నానండి. అన్నీ మనకి మొత్తం పీస్కన్నీ మంచిగా అతుక్కోవాలి పిండి. ఇలా కోటింగ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము ఎగ్లో మళ్ళీ ఒకసారి కోటింగ్ చేసుకుందాం. ఇట్లా ఎగ్లో ముంచుకొని మళ్ళీ మనము దీంట్లో ముంచుకుందామండి. నేను ఎంతో స్పైసీగా అందరికీ ఇష్టమైన చికెన్ పచ్చడి చేస్తున్నానండి. ఇట్లా ముంచుకుంటే మనకి లేయర్గా వస్తుంది. సో ఇట్లా పక్కన పెట్టుకుందాం. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. ఇలా అన్నీ కోటింగ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము డీప్ ఫ్రైలో ఫ్రై చేసుకున్నాం. ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ మనకి హీట్ ఎక్కాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కింది. ఒక్కొక్క పీస్ వేసుకొని వేయించుకుందాం. స్విమ్లో వేయించుకోవాలండి. మనకి ఇలా వస్తాయి. మనకి ఇలా వచ్చాయి, ఎంతో క్రిస్పీగా. ఇది సాస్లో పెట్టుకొని తింటే ఎంతో బాగుంటుంది. సూపర్ అండి, చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ చాలా టేస్టీగా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.